వచ్చేసిందనమాట మన 3 ఇన్ 1 స్టెబిలైజరు. ఇదైతే మనం అమెజాన్‌లో ఆర్డర్ చేసినాం. యాక్చువల్లీ నాకు వచ్చే టైంకి ఇది నాకు షిఫ్ట్ ఉంది. సో, నేను షిఫ్ట్‌కెళ్ళాను. అండ్ వచ్చాక ఇది నా బెడ్ మీద అయితుంది. అంటే వేరే వాళ్ళు తీసుకున్నారు ఇంట్లో ఉండేవాళ్ళు. చూస్తే ఓపెన్ చెయ్యాలి అని చాలా ఎంతూసియాజంగా ఉంది. అలాగే చాలా ఎగ్జాస్ట్ అయిపోయాననమాట. ఇంకా ఆలస్యం చేయకోకుండా ఓపెన్ చేద్దామనైతే ట్రై చేస్తున్నా. తీసేటప్పటికి కొంచెం దియంగాలోనే నాకు ఫోటోస్ తీసుకోవాలని గుర్తొచ్చింది. వెంటనే దాన్ని ఆపేసి వెళ్ళేసి ఫోటోస్ తీసుకొని మళ్ళీ కంటిన్యూ చేశా. ఇదైతే మాత్రం గట్టిగా ఉంది. నేను ఒక్క చేత్తోనే ఓపెన్ చేస్తున్నా. ఇంకొక చేత్తో వీడియో రికార్డ్ చేస్తున్నా. ఏమనుకుంటున్నా అంటే ఆ టైంలో నెక్స్ట్ నుంచి ఈ బాధ ఉండదులే, ఇది ఉంది కదా అనే ఫీలింగ్తో ఓపెన్ చేస్తున్నా. సో ఇంకా ఇదైతే ఓపెన్ అయిపోయింది. అయితే దీని స్పెషల్ ఫీచర్స్ ఏంటంటే ఈ 3 ఇన్ 1 స్టెబిలైజర్ది దాని నేమ్ లోనే ఉంది. 3 ఇన్ 1 అంటే మనకి తెలుసు ఇది 3 విధాలుగా పనిచేస్తాయని. సో ఫస్ట్ అయితే మాత్రం ట్రైపాడ్ అనమాట. ఇలా అక్కడ పెట్టుకొని వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీసుకుంటాం తెలుసు కదా. సో మనం ఒక్కళ్ళమే బయటికి వెళ్ళినప్పుడు యూజ్ అవుతుంది ఇది. బీచ్ కానీ ఇంకేదైనా కానీ అక్కడ ఫోన్ పెట్టేసి మనం టచ్ చేయని అవసరం లేదు. అక్కడికి వెళ్ళి ఒక బటన్ ఉంటుంది. ఆ బటన్ ని మన చేతిలో పెట్టుకొని మనం స్టిల్ పెట్టి నొక్కితే అది ఫోటో పడిపోయిద్ది అనమాట అక్కడ. సో చాలా చాలా బాగుంటది ఇదైతే మాత్రం. ఇంకా సెకండ్ అయితే ఇది గింబల్ లాగా యూజ్ అవుతుంది అనమాట. మీకు తెలుసు అందరికి గింబల్ అంటే. తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తా. గింబల్ అంటే ఏం లేదు, మన ఫోన్ ని దానికి ఫిక్స్ చేస్తాం. ఇంకా ఎప్పుడైతే మనం వీడియో రికార్డ్ చేయడం స్టార్ట్ చేస్తామో అది కూడా బయటకు వెళ్ళి చేస్తుంటాం కదా. మనం చేతిలో పట్టుకున్నప్పుడు ఫోన్ షేక్ అవ్వడం అలా ఇలా ఉంటది. కానీ గింబల్ అప్పుడు మాత్రం అది షేక్ అయినా గానీ కూడా ఇలా తిరుగుతూ ఉంటది. సో మన వీడియో అయితే కొంచెం కూడా షేక్ అవ్వదు. ఈ మంచి గింబల్ అయితే ఇంకా బాగా వస్తుంది. డిపెండ్స్ ఆన్ గింబల్ టైప్ మీద అయి ఉంటుంది అండ్ కాస్ట్ ని బట్టి. అదన్నమాట. మనం బయట వీడియోస్ ఎక్కువ చేస్తాం కాబట్టి ఇప్పుడు మనం గ్రీఫ్ రేస్ బాబీ ఇలా వెళ్ళాం కదా. సో అలా బయట వీడియోస్ చేసేటప్పుడు గింబల్ అనేది పర్ఫెక్ట్. అలాగే మూడోది వచ్చేసి అయితే సెల్ఫీ స్టిక్. ఇది మనందరికీ తెలుసు, సెల్ఫీస్ తీసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. సో ఇంకా ఈ 3 ఫీచర్స్ అనమాట దీనికి ఉన్నాయి. అంటే దీని మీద మీకు క్లారిటీ వచ్చిందనమాట ఎలా ఉండబోతుందా అని. ఇంకా మనం చూసేద్దాం. దీని పేరు అయితే మాత్రం నాకు ఇది పలకడం కూడా రావట్లేదు. దీని స్పెల్లింగ్ అయితే మీరు చూసారు, KAREBABE అని. చూడ్డానికి కామెడీగా అయితే ఉంది, కానీ చూద్దాం ఎలా వర్క్ చేస్తుందో. మరి ఆలస్యం చేయకుండా బయటకు తీసేద్దాం. ఇక్కడ చూసినట్టయితే స్టెబిలైజర్ తో పాటు ఒక యూజర్ మాన్యువల్ కూడా ఇచ్చారనమాట. తొక్క అని యూజర్ మాన్యువల్ ని పక్కన పడేసా. తర్వాత ఏమైందో చూపిస్తూ ఉండండి. అదనమాట ఇంత జరిగింది. అందుకే యూజర్ మాన్యువల్ చదవాలన్నమాట. మీరు ఏదైనా ఐటమ్ కొంటే మాత్రం ఖచ్చితంగా యూజర్ మాన్యువల్ చదవండి. అది చదివినాకే ట్రై చేయండి. లేకుంటే టైం వేస్ట్ అవుతుంది, చిరాకు వచ్చేస్తుంది అని పక్కకు పడేస్తాం. ఇంకా స్టెబిలైజర్ ని చూస్తే మాత్రం ఇది గింబల్ మోడ్ అనమాట. ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూడండి, వెనక్కి ముందుకు అంటున్నా కదా, టిక్ 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 అంటుంటది. భలే ఉంది. అడ్జస్ట్ చేసేప్పుడు మనం దీన్ని లాక్ కూడా చేసుకోవచ్చు. అంటే అది సైడ్ కు ఉంటది లాక్ చేసేది. ఇదనమాట. దీంతో లాక్ చేస్తాం మనం. ఇంకా అది అక్కడే ఆగిపోయింది. వీడియో తీసేటప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. కదలకోకుండా ఎటు వెళ్ళకోకుండా అలా ఫిక్స్ అయ్యి. లిథియం బ్యాటరీ దీంట్లో ఇచ్చారు ఫ్రీగా. మీకు ఆల్రెడీ వీడియో స్టార్టింగ్ లో నేను చెప్పా. అదేంటంటే ట్రైపాడ్ ఎక్కడైనా పెట్టేసి మనం అక్కడ పోయి స్టిల్ ఇచ్చేసి ఒక బటన్ ఉంటది, ఆ బటన్ తో నొక్కితే ఫోటో పడిద్ది అని చెప్పా కదా. ఆ బటన్ లో వేయడానికి ఈ లిథియం బ్యాటరీని మనం యూజ్ చేయాలన్నమాట. మనకి 2 ఇచ్చారు, ఒకటి అందులోనే వచ్చింది, ఇది రెండోది కొత్తది అనమాట. ఒక దాంట్లో ఛార్జ్ అయిపోయినప్పుడు ఇంకో దాన్ని యూజ్ చేసుకోవడమే, అంతే. ఇంకోటి USB కేబుల్ అనమాట. ఇది చిన్నది ఛార్జ్ పెట్టడానికి స్టెబిలైజర్ కి. సో ఇదైతే ఛార్జింగ్ డౌన్ అయినప్పుడు రెడ్ కలర్ వెలిగిద్ది, అలాగే మనం ఛార్జ్ పెట్టినప్పుడు రెడ్ కలర్ లోనే ఉంటది. బ్యాటరీ ఫుల్ అయ్యాక గ్రీన్ కలర్ తో ఇండికేట్ చేస్తుంది అనమాట. ఇంకా ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది ఫోన్ ప్లేస్ చేసేది అనమాట. సో దీన్ని ఇలా అని చెప్పేసి దీన్ని కూడా ఇలా అని. ఇక్కడ ఫోన్ ని మాత్రం నిలువుగా పెట్టాలి, అడ్డంగా పెట్టడానికి ట్రై చేయకండి. నిలువుగా పెట్టి అది రొటేట్ అవుతుంది పైన బటన్ నొక్కితే.
ఇంకా నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా గదా! ఒక బటన్, ఒక బటన్, ఒక బటన్ అని. ఇగో ఇదే అన్నమాట ఆ బటను. ఇక్కడుంటది. అదెలా తీయాలంటే ఈ పైన ఈ స్టిక్ ఉంటది గదా! సెల్ఫీ స్టిక్‌ని తీస్తాం గదా! సో, అలా పైకనేసి దాన్ని ఇది ఈజీగా ఇలా అంటే వచ్చేస్తదనమాట. సో, కొంచెమన్నా ఏం గాదు. ఇగో వచ్చేసింది జూడండి. ఇగో ఇదే అన్నమాట. దీన్ని నొక్కితే ఫోటో పడిపోయిద్ది. అలాగే దీని వెనక చూస్తే చూడండి, ఇందాక లిథియం బ్యాటరీ చూపెట్టా గదా! అది ఇక్కడే చేంజ్ చేసేదనమాట. సో, ఈ బ్యాటరీని తీసేసి ఇంకొకటి యేసుకుంటా ఉండాలి. చేంజ్ చేసుకుంటా ఉండాలి. ఇప్పుడు ట్రైపాడ్‌గా దీన్ని ఎలా యూజ్ చేసుకుంటామో చూపిస్తా చూడండి. ఇగో ఇలా కింద సైడ్ ఉంటది. ఆ కింద వాటిని మనం ఇలా ఓపెన్ చేసేస్తే దాన్ని నిలబెట్టి పైన మీకు ఇందాకల బటన్ చూపెట్టా కదా! అక్కడ ఇందాకల ఎలా లాగానో ఆ బటన్ తీసేటప్పుడు సేమ్ అలా దాన్ని పైకి లాగితే సెల్ఫీ స్టిక్ వస్తది. సో, అది ట్రైపాడ్ అయిపోయిద్దనమాట. ఇంకా గింబల్ ఎలా వర్క్ చేస్తదో చూపిస్తా చూడండి. ఇలా నొక్కి పడితే ఆన్ చేసినట్టు గ్రీన్ లైట్. ఇక్కడ నొక్కితే చూడండి రొటేట్ అవుతది. సో, మళ్ళీ నొక్కితే ఇలా రొటేట్ అవుతది. హారిజాంటల్, వర్టికల్‌గా. సో, ఇలా యూజ్ చేసుకోవాలనమాట గింబల్‌నయితే మాత్రం. అండ్ ఇంకా లాస్ట్‌దనమాట. ఇదే బటను. ఈ బటన్‌ని మనం నొక్కి పడితే ఇలా బ్లూటూత్ ఆన్ అయిద్ది. సో, మన ఫోన్‌లో బ్లూటూత్ ఆన్ చేసి మనం కనెక్ట్ చేసుకోవాలనమాట దీనికి. ఇది పవర్ ఆన్ అండ్ పవర్ ఆఫ్ బటన్ అనమాట. దీన్నైతే మాత్రం మనం నొక్కి పడితే మనకి గ్రీన్ కలర్ గానీ, రెడ్ కలర్ గానీ ఇండికేట్ చేస్తది. అంటే ఆన్ చేయడానికనమాట ఇలా. ఇంకా అంతే అన్నమాట. ఇగ నేను ఒక క్లిప్ తీద్దామని ఫైనల్‌గా తీసి చూపెడుతున్నా చూడండి. ఇలా ఉంటదనమాట ఇంకా. ఇంకా మన సెల్ఫీ స్టిక్‌తో దిగిన ఫోటో అనమాట ఇది. అంతే ఇంకా. బాయ్.